Premium triplex villas at Bachpalli, APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. విధి వంచితులు అన్న ఒక పదాన్ని మనం ఎక్కువగా వింటుంటాం కదా. విధి వంచితులు ఏదైతే తమ జీవితంలో కొన్ని కోల్పోయి కొన్ని ఇబ్బందులు పడుతూ ఇక్కట్లో ఉన్న వారిని చూసి విధి వంచితులు అది ఇదని మనం అంటుంటాం అనమాట. అలాంటి కోవకు చెందిన ఒక యువకుడిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అంతకన్నా ముందు ఆ యువకుడి గురించి మీరు తెలుసుకోవాలి. తనకు 10 ఏళ్ల వయసున్న సమయంలో ఒక విద్యుత్ తీగని తెలియకుండా పట్టుకోవడంతో విద్యుత్ షాక్తో చెయ్యి ఇంతవరకు ఆయనకు కట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా అంగవైకల్యంతో బాధపడుతున్న ఆ విద్యార్థి అతి కష్టం అంటే కుటుంబం కూడా కూలి చేసుకొని పూట జరుపుకునే ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ కుర్రాడు. మరి ఆ కుర్రాడు అతి కష్టం మీద ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఉండగా అంటే ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు కోటాలో వికలాంగుల కోటలో ఉద్యోగ అన్వేషణలో ఉండగా అతనికి డ్వామాలో ఒక అటెండర్గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అటెండర్గా ఉద్యోగం రావడం జరిగింది. అయితే అతను చేసిన పొరపాటు ఏంటంటే, అది పొరపాటు నేను అనట్లేదు, కొంతమంది అనుకున్నారంట. అదేంటంటే ఒకటి, అప్పటి వరకు తను ఒక పవన్ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉంటూ ఆయనకు సంబంధించి కొన్ని వీడియోలను కావచ్చు అతనికి తెలిసిన అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారనమాట. అదంతా కూడా 2019 ఎన్నికలకు ముందు. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతను పవన్ కళ్యాణ్ అభిమానని, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా సోషల్ మీడియా పోస్టు పెట్టారని ఆరోపిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు అతన్ని డ్వామాలో పంచిన ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగం నుంచి పీకి పడేశారు. అప్పటి నుంచి అతను ఒక నిరుద్యోగిగా ఉన్నాడు. కార్యాలయాల చుట్టూ తనను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని పాపము తిరుగుతూనే ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కావచ్చు, ఏ ఒక్క నాయకుడు కరుణించలేదు. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరుగుతుందని చూస్తున్నా కూడా అతన్ని మొర వినే నాదుడే కరువైపోయారు. అసలు ఏంటి రుద్రకుమార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఇది తల్లి చూసే హోటల్లో వెళ్ళి అంట్లు కడిగే పని చేస్తుంది, ఒక అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి? కొడుకుకు ఉద్యోగం లేదు, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. తాను హోటల్లోకి వెళ్ళి ప్లేట్లు కడిగే పని చేసి వచ్చే ఆదాయంతో ఎలా గడుపుతున్నారు ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి రుద్రకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇదే ఇక్కడే రుద్రకుమార్ ఇంట్లోనే బాడుక్కుంటాడు. అతన్ని అడిగి పూర్తి వివరాలు అతని ద్వారానే తెలుసుకుంటాం. ఒక్కసారి నన్ను ఫాలో అవ్వండి. ఇది ఒక చిన్న సందు పాపం. ఇదే రుద్రకుమార్ వాళ్ళ ఇల్లు. రుద్రకుమార్ బాగున్నావా? నమస్తే అమ్మా. బాగున్నారా తల్లి? వద్దు, తప్పు అది చేయకూడదు. కూర్చో. సార్ 2016లో నాగభూషణం సార్ ఉన్నప్పుడు సార్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు పంపించినారు సార్ ఉద్యోగం. అవును సార్, ఎక్స్ మినిస్టర్. నాగభూషణం ఎవరు సార్? పిడి గారు సార్. ఓకే. ఆయన చనిపోయినారు సార్. తర్వాత 2019లో నన్ను ఇట్లా ఈ గవర్నమెంట్లో తీసుకున్నానని, అదిగాక జనసేన యాక్టివ్గా మెంబర్గా ఉంటారని నన్ను టార్గెట్ చేసి తీసేసినారు సార్. అదే పనిగా సార్. మీ కుటుంబం గురించి మీ నాన్న పేరు ఏంటి? సార్ మా నాన్న గోపీనాథ్ సార్. గోపీనాథ్ ఏం చేస్తుంటాడు ఆయన? సార్ ఇప్పుడు ఎట్లున్నాడో తెలియదు సార్. ఎందుకు వెళ్ళిపోయినాడు సార్ మా దగ్గర నుండి? వెళ్ళిపోయినాడు. ఎంతమంది అమ్మా మీకు సంతానం? ఇద్దరు సార్. ఇద్దరు కొడుకులు. పెద్ద బాబు ఎంబీఏ చేయించినాను సార్. ఎంబీఏ చదివించినాను. ఎంబీఏ చదివించినాక ఉద్యోగం కావాలని 5 ఏళ్ల నుంచి మాకు దూరంగా ఉన్నాడు సార్. ఎప్పుడో వస్తూ ఉంటాడు, నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను అని 5 ఏళ్ల నుంచి అది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా అన్నాడు. మీ భర్త ఏం చేసేవాడు? అప్పుడు స్టోర్ ఉందని ఇచ్చింది సార్. మీ భర్త ఇప్పుడు ఎక్కడ పోయాడో తెలీదు. ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు తల్లి? హోటల్లో, ప్రియదర్శిని హోటల్లో సామాన్లు కడిగేకపోతాను సార్. ఇంతకు ముందు మధ్యాహ్నం డ్యూటీ చేసేది. అప్పుడు ఆరోగ్యం బాగుండే సార్. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఆరోగ్యం బాగాలేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది సార్ నాకు. మరి ఒకసారి అట్లా రోడ్లో పోతా అంటే ఆటో వాడు గుద్దినాడు సార్. ఈడ ఎముక క్రాక్ ఇచ్చింది సార్. క్రాక్ ఇచ్చింటే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. షుగర్ వల్ల ఏమి ఇబ్బంది ఉంది? ఇంకా
షుగర్ వల్ల గాయమైనాయి సార్, గాయాలైనాయి, కాలుక తల్లి గాయాలైనాయి సార్. ఆల్రెడీ ఇది చూపించిన సార్ గాయమా? నిన్న సంవత్సరం చూపించినారు సార్. అప్పుడు డబ్బులు ఏం తీసుకోలేదు సార్, అంతే. ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడ అయింది సార్, అదే అయింది సార్, నేనేం చేయలేదు సార్. ఇట్లే రోజు పనికి పోవాలా హోటల్కి? పోవాలా సార్, పోకపోతే ఎట్లా సార్? మాకు ఇస్తారమ్మా 250 ఇస్తారు సార్, సాయంకాలం 5 నుంచి 10 వరకు సార్. ఏం సరిపోతుంది తల్లి? ఇంటి రెంట్ ఎంత ఇది బాడిగా? 3500 సార్. 3500 బాడీకి పోతే మాకు రోగాలకి సరిపోతున్నాయి సార్. ఆడికి ప్రైవేట్ గా తక్కువే చూపించుకునేది, చూసుకొని ఈ సరిగా తిండి తినక, మంచి తిండి తినక, పప్పు అన్నం తింటే ఏమొస్తుంది సార్? బలం వస్తుందా సార్? పప్పు అన్నమే తినేది, లేదంటే చట్నీ, టమాటాలు తక్కువ రేటు కాబట్టి టమాటాల చట్నీ, శనక్కాయల చట్నీ ఇవి తినేది, ఎప్పుడో ఉప్పు చేసేది. రుద్రకుమార్ చెప్పు, అసలుకి నీ చెయ్యి ఎలా పోయింది? సార్ చిన్నప్పుడు హాలిడేస్లో సార్ క్రికెట్ ఆడుకున్నాను, మిద్దిపైకి పోయినాను సార్. నాకు తెలియని వయసు సార్ అది. అప్పుడు ఎప్పుడో తగిలింది సార్, అట్లా నాకు గుర్తుకు లేదు సార్. అది ఏ విద్యుత్ వైర్ తగిలిందా? తగిలి చెయ్యి అయిపోయింది. ఒకసారి పైన నిలబడి నువ్వు. ఇదంతా ఏమి? ఇక్కడంతా అయింది సార్. అబ్బా ఇదంతా సార్ ఇంకా కిందగా నుంచి చూడలేకపోతున్నా స్వామి, ఇంత అంత పాపము. దీని తగ్గట్టు సోరియాసిస్ సార్ నాకు. ఈ తలకి చూడండి ఎంత తలకి ఎంత దేవుడా. అసలు కూర్చో బతికేది వేస్ట్ సార్, నిజంగా బాధపడద్దు. సరే, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయింది. తర్వాత డ్రామాలో అటెండర్ ఎప్పుడు జాయిన్ అయినావు నువ్వు? సార్ 2016లో అయినాను సార్. 2016 కింద అంటే హెయిర్ బేసిక్ కింద చేయించుకున్నాను. ఓకే 4,000 ఇస్తాను, ఫస్ట్ 5,000 ఇస్తాను సార్. తర్వాత పీడీ సార్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే 6,500 ఇస్తాను సార్. మళ్ళీ తర్వాత ఈ సార్ని ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత నా జ్యోతి బసు సార్ అని వచ్చినారు సార్. ఆ సార్ కమిషనర్ గారు చెప్పినా కూడా లెటర్ పెట్టలేదు సార్ ఆయన. ఓకే రైట్ అమ్మా, నీకు 6,500 జీతం ఇస్తాను. నీ ఉద్యోగం ఎందుకు పోయింది? ఎప్పుడు? 2016లో ఉద్యోగం వచ్చింది అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నీకు ఉద్యోగం వచ్చింది సార్. 2019 ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సార్, నెలకే సార్. ఎందుకు తీసేశారు నిన్నే? నేను ఈ గవర్నమెంట్ లో ఉన్నానని, జనసేనలో యాక్టివ్గా ఉన్నాను సార్. అదే కారణమే సార్. అదేనా? అదే సార్. ఈయన ఎవరు సార్? భవానీ రవికుమార్ అని సార్. ఓహో, అనంతపురం జనసేన నాయకుడు. అవును సార్. ఈయన పవన్ కళ్యాణ్ సార్. ఓకే పవన్ కళ్యాణ్ గారు. పచ్చబడి పిచ్చుకున్నావా ఛాతి మీద? అంత అభిమానమా? చాలా అభిమానం సార్. ఓకే భవానీ రవికుమార్ అన్న సార్. ఎందుకంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే? ఏమో సార్, అది తెలియదు సార్ నాకు. ఆయన అంటేనే ఇష్టం సార్. అంతే సార్. అంటే కేవలం నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఉందంటే పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా సోషల్ మీడియా పోస్ట్ పెడతాను సార్. పోస్ట్ డైలీ మామూలుగా పెడతాను సార్. ఓట్ ఫర్ గ్లాస్ అట్లాంటివన్నీ పెడతాను సార్. దానికి టార్గెట్ చేసి తీసేసినారు సార్. ఎవరు తీసేశారు? పీడీ గారు సార్. పీడీ గారు ఎందుకు ఇస్తారు? ఎవరైనా చెప్పింటే తీసేస్తాడు. అదే సార్, ఆ టార్గెట్ చేసి చెప్పారు. అక్కడ ఉండేవాళ్ళు సార్, అంతా అక్కడ ఉండేవాళ్ళు ఆఫీసర్లు సార్, మామూలుగా అటెండర్లు. అధికారులకు ఏం అవసరం మీకు ఉద్యోగం తీసారు? ఎవరు నాయకులు ఎవరు చెప్పింటే తీస్తారు? ఏ నాయకులు చెప్పింటారు సార్? పేర్లు నేను చెప్పలేను సార్, మళ్ళీ నాకు ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఉద్యోగం నుంచి తీసేసాను. అప్పటి నుంచి మీ అమ్మ జీతంతోనే నువ్వు బతకాలా సార్? తర్వాత పెయింటింగ్ పనికి పోయినాను సార్. పెయింటింగ్ పని ఎట్లా చేస్తావు? పెయింటింగ్ ఒక జీతం ఏం చేయలేదు సార్, ఇంట్లో కూర్చొని అంటే నా చేత కాదు సార్. బండికి పోయి ఆనెల ఇవన్నీ ఆనను సార్. ఇవన్నీ వాడిని చూసి నేను ఏడుస్తాను సార్. నేను ఏం చేయలేదు సార్. నేను అందుకు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా దయచేసి ఏ బండికి పోయినావు నువ్వు? బండి సార్ ఇప్పుడు ఐచరికి పోతాను సార్. ఆయన నాకు లైసెన్స్ ఏం లేదు సార్. ఏదో దేవుని దయ వల్ల అది వచ్చింది సార్. ఐచర్కా సార్? మినీ ఐచర్ సార్, టాటా ఏసీ. ఇట్లా సింగిల్ హ్యాండ్ తోనే సార్. సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ కూడా చేస్తాను? అవును సార్, చేస్తాను సార్. డ్రైవ్ గేర్ అంతా చేస్తాను సార్. దేవుని దయ వల్ల ఏదో అవకాశం వచ్చింది సార్. అట్లా లైసెన్స్ అయితే లేదు సార్ నా దగ్గర, కానీ ఆయన నా ముఖం చూసి పెట్టుకున్నాడు సార్. ఎక్కడ పట్టుకుంటే ఇబ్బంది కదా నీకు? చూస్తే 2 చేతులు లేవు. నేను ఏం చేయలేదు చెప్పండి సార్. నేను చచ్చిపోమంటే చచ్చిపోతాను సార్. ఎవరు సార్ మా బతుకులు చూసే వాళ్ళు ఎవరు సార్? ఏడ్చి ప్రతిరోజు ఏడుస్తాను సార్. ఆ టెన్షన్ టాబ్లెట్ బిగిస్తాను సార్. టెన్షన్ ఉంది సార్. దాంట్లో ఆ సార్ దగ్గర ఎల్లుండిలో ప్రభాకర్ సార్ దగ్గర చూపించుకున్నాను సార్. ప్రతిరోజు మెడిసిన్కి అవుతుంది సార్. నాకు నెలకు 5,000 10,000 ఎవరు సార్ ఏమన్నా నేను అడగల సార్. డబ్బులు లేక పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటాను సార్. బయట చూపించుకుంటాం రామా అంటే డబ్బులు లేవులేరా అని ఇక్కడ చూపించుకుంటాను సార్. ఎక్కడికైనా సార్ ఈ మందులకే, నాకు సోరియాసిస్ మందులకే నెలకు 5,000 కావాలి సార్. ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐశ్వర్య నీకు సార్ 8,000 ఇస్తారు సార్. 8,000 ఇస్తారు సార్. ఓకే,
ఇప్పుడు ఓకేమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే, నువ్వు జనసేన పార్టీ ఇదని తీసేసినారు, ఓకేనా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 2 సార్లు పోయించినాను సార్. ఎవరి దగ్గరికి పోయావు? సార్ జనసేన ఆఫీస్ దగ్గరికి పోయించినాను సార్ మొన్ననే 30th రోజు. ఇక్కడికి పంపించినారు సార్ లెటర్. ఎక్కడికి? మన పీడీ ఆఫీస్కి సార్. అప్పుడు ఒక పేపర్ ఇచ్చినారు సార్. సార్ మేమేం చేయలేము, అక్కడి నుంచే రావాలా అని వాళ్ళు పేపర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు సార్. అదే సార్ విజయవాడ నుంచి రావాలనేసి సార్. అంతా ఇదే సార్, ఎవరు అడిగినా ఇదే సార్, మా అక్కడి నుంచి రావాలంటారు, చేతులు దులుపుకుంటారు సార్. విజయవాడ నారా లోకేష్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళాను సార్. అక్కడ ఆయన సార్ లేరు సార్. నేను పోయిన రోజు రాత్రి అంతా అక్కడే పండుకొని వచ్చినాను సార్. లేదు సార్, ఆ రోజు నేను పోయినప్పుడు ప్రజా దర్బార్ లేదు సార్. కానీ వేరే సార్ సూర్య చౌదరి అని సార్, ఎల్లో సింగం సీఈఓ అంట సార్. ఆ సార్ డబ్బులు వేసినాడు సార్ 2000. పోయిరాబో నువ్వు అడిగిరా, అడిగి వచ్చి నువ్వు ఫస్ట్ ఇచ్చిపో అని ఇదే సార్ వాట్సాప్ గ్రూప్లో పరిచయం అయినాడు సార్. ఆ సార్ ఇచ్చినాడు సార్. పోయి వచ్చినాను సార్. మళ్ళీ నిన్న చేసినాడు సార్ ఆ సారు. శనివారం ఉంటే పోయిరాబో ఓసారి ఇచ్చి లెటర్ నేను ఊరి ఉంటే చూద్దాం ఏదన్నా ఒకటి అన్నాడు సార్. ఇప్పుడు భవానీ రవికుమార్ అనంతపురం చెందిన షిరిడి సైడ్ స్వీట్స్ ఓనర్ అయినా భవానీ రవికుమార్ యొక్క బొమ్మని నీ ఛాతిపైన పొడిపించుకున్నావు. ఇప్పుడు ఆయన నీకు మద్దతుగా నిలబడలేదా నీ ఉద్యోగం కోసం? సార్ ఆయన లేకుంటే ఈరోజు మీది ముందరగానే మాట్లాడేకి లేదు సార్. నేను నాకు ఆపద ఆయన ఫోన్ చేస్తే నిమిషంలో నా ముందర ఏదైనా సాయమైనా చేస్తాడు సార్. ఆయనకి ఏం పదవి లేదు సార్. పదవి ఉంటే ఏదైనా అవుతుంది సార్. ఇప్పట్లో అయితే మామూలుగా ఎవరు వింటారు సార్? ఇప్పట్లో ఏదైనా పదవి ఉంటే కదండి సార్, ఏదైనా నేనే అట్లని నేను అడగలేకపోతున్నాను సార్. ఇప్పుడు నువ్వు అంత కష్టపడి ఏసారి పోయే బదులు భవానీ రవికుమార్ చాలా స్వీట్ షాప్లు ఉన్నాయి కదా, నీకు అక్కడ ఏదైనా పనికి పెట్టుకోవచ్చు కదా ఆయన. సార్ సింగిల్ హ్యాండ్తో నేను ఏం చేయగలను సార్? ఆపద అంటే నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వస్తేనే నాకు ఆదుకునే ఆయన ఈయనే సార్. ఇప్పుడు ఏం మీ పరిస్థితి? ఈ నెలకు 3,000 ఇంటి అద్దె, కరెంటు బిల్లు అన్నీ పోతే ఒక 5,000 అయిపోతుంది. అసలు మీ కుటుంబ మందులు, నీకు ఇన్ని ఉన్నాయి, మీ అమ్మకు అన్ని జబ్బులు ఉన్నాయి, మందులు మాకు తినుక్కుంటా ఎట్లా బతుకుతున్నారు? అసలు ఎట్లా ఉంది జీవితము? అంతే సార్, అదే నరకం సార్. నీ డిమాండ్ ఏం కావాలి నీకు? సార్ నాకు ఉద్యోగం కావాలి సార్. నాకు ఏమొద్దు సార్, డబ్బు సాయం వద్దు, నాకు ఏమొద్దు సార్. నా బతుకు నేను బతుకుంటాను సార్, నాకు ఉద్యోగం కావాలా సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఎందుకంటే ఆయన చిత్త బొమ్మను నువ్వు ఛాతి మీద వేసుకున్నావు. పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు స్పందించి సార్ ఒకసారి మొన్న సార్ టీసీ వరుణ్కి ఇక్కడ ఉన్నాడు, టీసీ వరుణ్ పోతుంటాడు పార్టీలో. టీసీ వరుణ్ ఆయన ఎక్స్ దాంట్లో అకౌంట్లో కానీ పెట్టినాడు సార్. ఒక వారంలో నీకు భరోసా ఇస్తానని. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఎవరు పట్టించుకునే నాదులే లేదు సార్ నన్ను. ఏమమ్మా నువ్వు ఏం కోరుకుంటున్నావు తల్లి? ఏం కావాలనుకున్నావు తల్లి? సార్ నా బిడ్డకి కలెక్టర్ ఉద్యోగం కోరుకోవడం లేదు సార్. మేము బతకడానికి ఉద్యోగం అడుగుతాను సార్. అంతేకాని చాలా సంబంధాలు చూసినాను సార్. రుద్రాకి చూస్తే గినా చేయలేదు కదా అంటారు సార్. ఏం పని చేస్తాడు? చేయలేదు కదా, ఎట్లా పోషిస్తాడు పెళ్ళాన్ని? కలిని ఈరోజు పోషించలేను, రేపు పొద్దున పిల్లల్ని ఎట్లా పోషిస్తాను అని అడుగుతారు సార్. నాకు నేనేం చేయలేకపోతున్నాను సార్. నా బిడ్డకి ఏదో చూడండి సార్ మీరు. నా బిడ్డకు పెళ్లి కావాలి, ఇంత వయసు వచ్చింది, పెళ్లి చేయకుండా ఇంట్లో రాకుంటే నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోలేను సార్. అసలు నేను వచ్చినాయమ్మా, ఒకవేళ మేము వీడియో చేస్తాము, స్పందించాలి, అధికారులు స్పందించాలా, జిల్లా కలెక్టర్ స్పందించాలా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, ప్రభుత్వంలోని పెద్దలు స్పందించాలా, మరి వాళ్ళు ఎంతవరకు స్పందిస్తారు అనేది చూడాలా. రుద్ర నా చేతుల్లో ఏముంది రుద్ర? నేను 1కి 10 సార్లు కావాలంటే నీ బాధను, ఓకేనా, అదే నీ గుండెల్లోంచి ఉబ్బికి వస్తుంటే, నీ కళ్ళల్లోంచి ఉబ్బికి వస్తున్న కన్నీటిని అన్ని నేను చూపించగలను. కానీ పెద్దల్ని నేను ఒప్పించాను. పెద్దలు అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు అంత గుండెల నిండా పెట్టుకున్న ఆయన ఛాతి మీద ఆయన బొమ్మ వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు, లేదంటే రాష్ట్ర అధికార గణము, లేదంటే పార్టీ పెద్దలు ఎవరైనా కూడా స్పందించాలి. రుద్ర ఏం చేయాలి చెప్పండి సార్. చచ్చిపోతాను సార్, మేము ఇంకా ఉండం సార్. మాకు ఇంకా చాలా అయిపోయింది సార్. ఈ బతుకు వద్దు, పాడు వద్దు, ఏమి కడుపు కోసమే కదా సార్ పని చేసేలా. తినాలా ఏముంది సార్? ఆడ పని పోతే కానీ తిండి లేదు. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా, ఎందుకు తినాలా సార్? ఎందుకు ఉండాలా సార్? మేము ఎందుకు ఉండాలా? ఇంకా ఏ ఆట పని చేసే చచ్చిపోతే పోతుంది కదా, భూమికి భారమన్నా తగ్గుతుంది. అన్నిటికీ షావే శరణం కాదమ్మా. ఓకే కుమార్, నీకు నీ ఉద్యోగం వస్తే నీకు ఏమి ఆర్థిక సాయం కూడా అవసరం లేదు, ఉద్యోగం ఇస్తే చాలు. ప్రభుత్వం లేదా మీకు? ఏమీ లేవు సార్, మా బతుకు ఏమీ లేవు సార్. ప్రభుత్వం నాకు పెన్షన్ ఒకటి వస్తుంది సార్, అంతే.
ఓకే ఓకే వికలాంగుల పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం ఇల్లు కూడా ఇలా ఏం లేవు సార్ మాకు. ఇల్లు లేవు, ఏమి లేవు సార్ మాకి. ఏదో ఉన్నామంతే, బతికి ఉన్నాము అంతే సార్. కడుపు తింటాము, ఉన్నారు రుద్ర అనేవాడంటే ఉన్నాడు, పండుకుంటాను అంతే, ఇంకేం లేదు సార్. మాకు వచ్చి ఆదుకునే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు సార్, బంధువులు లేరు సార్. ఏముంది సార్ మా దగ్గర బంధువులు రావడానికి? ఏం ఆస్తులు ఉన్నాయా, డబ్బు ఉందా, ఏంది? ఏమి లేవు సార్. వచ్చినా ముందర పడినా ఎనికి పక్క పోయే వాళ్ళే, స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సార్. నేను చెప్తాను చూడండి సార్, ఎవరు ఆదుకుంటారు సార్ మమ్మల్ని? అడే డబ్బులు అడిగేకి వస్తారేమో అని భయం. కరెక్టేనమ్మా. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు ఉంటేనే ఏదైనా కూడా మన ఈ జగత్తులో తిరిగేది, డబ్బు లేకపోతే ఏం పట్టించుకో తల్లి. ఓకే రుద్రకుమార్, నీకు నేను భరోసా ఇస్తున్నాను. నా శక్తి ఉన్నంత, నాకు చేతనైనంత వరకు, నాకున్న నా ఉన్నంత వరకు నీకు ఉద్యోగం వచ్చేలా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఈ ఇష్యూని. మరి చూద్దాం, ఓకే ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారు ఏంటనేది. ఇది కరెక్ట్ కాదండి. ఎవ్వరు కూడా తనకు అభిమానం ఉండవచ్చును కాక ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇచ్చిన జీతం మేరకు ఉద్యోగం మేరకు పని చేస్తున్నారా లేదా అని చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానను, చంద్రబాబు నాయుడు అభిమానం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానను ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు కక్ష గట్టి తీసేయడం, అది కూడా ఇలాంటి వికలాంగుడి పైన ఇలాంటి ప్రతాపం చూపెట్టడము, ఆయన పొట్ట కొట్టడం. ఎవరైనా తప్పు చేస్తే వీపు మీద కొట్టాలి కానీ పొట్ట మీద కొట్టకూడదు. అది చాలా పాపం అని ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరైనా సరే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపు వైసీపీ అధికారంలోకి రావచ్చును కావచ్చా, ఎవరి ప్రభుత్వంలో ఉన్నా ఎవరి అభిమానం వారిది. కానీ ఉద్యోగం సరిగ్గా చేస్తున్నాడా లేదా, మనం ఇచ్చిన తన కర్తవ్యాన్ని తాను సరిగ్గా నిర్వర్తిస్తున్నాడా లేదా అన్న మాత్రమే చూడాలి. తన అభిమానాన్ని తను చూపించుకుంటాడు, అంతేగాని కక్ష సాధింపులకు పోయి ఇలాంటి వికలాంగుల మీద, ఇలాంటి పేదల మీద ఎవ్వరు కూడా కన్నెర చేయొద్దండి. ఏమొస్తుంది పాపం, మాకు చావే శరణ్యము, మేము చనిపోతాము, ఆత్మహత్య చేసుకుంటే ఏమైనా విషం ఇవ్వండి అంటున్నారంట. ఇలాంటి బాధలు వద్దండి. వాళ్ళని చూస్తుంటే నాకు కడుపు తడకపోతుంది. దయచేసి చెప్తున్నా, వాళ్ళ తరపున నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు లేదా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతను ఏది పర్మనెంట్ ఉద్యోగం అడగడం లేదు, ఏదైతే గతంలో చేసుకుంటూ ఉండేనో కాంట్రాక్ట్ కింద అదే ఉద్యోగము ఆ డ్రామాలో తనకి ఇప్పిస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన వృద్ధురాలైన తల్లిని పోషించుకుంటాను, లేదంటే నాకు ఆత్మహత్య చేసుకోవడానికైనా అనుమతి ఏంటని కోరే పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి చెప్తున్నాను, రుద్రకుమార్కి న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.